హ్మ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఎవరైనా ఉన్నారా లైవ్‌లో? గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. ఎవరైనా లైవ్‌లో ఉంటే ఒక్కసారి హాయ్ అని మెసేజ్ జేయండి. ఎవరు లేరా? హలో. ఎవరైనా లైవ్ చూస్తుంటే హాయ్ అని మెసేజ్ జేయండి. మెసేజ్ చేయడానికి రావట్లేదా అండి? ఓకే. 2 మెంబర్స్ లైవ్‌లోకొచ్చారు. ఓకే. హ్మ్. వాయిస్ వినిపిస్తుందా? హ్మ్. ఓకే. మెసేజ్ ఓకే. హలో. నా వాయిస్ వినిపిస్తుందా? మెసేజ్ చేయడానికి రావట్లేదా? 2 మెంబర్స్ వచ్చారు లైవ్‌కి. హ్మ్. సరే. ఇంకా మనం లైవ్ స్టార్ట్ చేద్దాము. ఈరోజు లైవ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 18థ్. ఓకే. చాట్ చేయడానికి రావట్లేదు. ఆడిబుల్‌గా ఉంది. థాంక్ యూ కావ్య గారు. ఓకే. సెప్టెంబర్ 18థ్ మనకి పాక్షిక చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం అనేది ఇండియాలో కనిపించదు. ఇండియాలో లేదు కాబట్టి మనం సూతకం పాటించడం గానీ, నియమాలు గానీ అలాంటివేవీ లేవు. కాకపోతే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేవి యూనివర్సల్‌లో మన విశ్వంలో జరుగుతాయి కాబట్టి ఇవి మనల్ని చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. మన జాతకంలో గ్రహాలను కానీ అలా చాలా ఎక్కువగా మనం పైన ఎఫెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. చంద్రుడంటే మనకి మనస్కారకుడు. మన మన మనసుకు సంబంధించి మనలో ఎలాంటి మార్పులొస్తాయి, మన జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయి అనేది చంద్రగ్రహణం నుంచి ఉంటుంది. అలాగే సూర్యగ్రహణం అనేది మన సోల్. సూర్యుడు అంటే మన సోల్ కాబట్టి సోల్‌కి సంబంధించిన చేంజెస్ మన లైఫ్‌లో ఎలా ఉంటాయి అనేది చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు సెప్టెంబర్ 18న వచ్చే చంద్రగ్రహణం అనేది ఇండియాలో కనిపించదు కాబట్టి, ఎలాంటి గర్భిణీలు అలా అడుగుతూ ఉన్నారు. నియమాలు పాటించాలా? ఏవైనా సూతకం టైమింగ్స్ ఉన్నాయా? అలా అని. అలా ఏమీ లేవండి. ఏవి పాటించాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేది మనకి 12 ఆహ్, రాశుల వాళ్ళకి, అలాగే లగ్నాల వాళ్ళకి ఎలా ప్రభావితం చేయబోతుంది లైఫ్‌ని అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా రాశుల కన్నా లగ్నాలతో చూసుకున్నప్పుడు దీని ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కువగా తెలుస్తుంది. అలా మనం ఫస్ట్ చూసేది మేష రాశి లేదా మేష లగ్నం. మేష రాశి లేదా మేష లగ్నం వాళ్ళకి ఈ పాక్షిక చంద్రగ్రహణంలో ముఖ్యంగా 12వ ఇంట్లో జరుగుతుంది. 12వ ఇంట్లో జరిగినప్పుడు మనకి ఎక్కువగా ఖర్చులుంటాయి. అన్నెసెసరీగా మనం ఏదో షాపింగ్‌కెళ్ళామనుకోండి, అసలు ఖర్చు చెయ్యాలని కాకపోయినా ఏదో కొనేయడము.
లేదా ఏదో రకంగా ఖర్చులు మనం ప్రయాణాలు చేయాల్సి రావడము, లేదా హాస్పిటల్స్ వెళ్ళాల్సి రావడము, ఇలా ఏదో రకంగా డబ్బనేది ఎక్కువగా ఖర్చయిపోతూ ఉంటుంది. ఇంకా ఏదైనా వస్తువులు కొనాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు అది నిజంగా మనకి అవసరమా? లేదా? అని చూసుకొని కొనడం అనేది మేషలగ్నం లేదా మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా అవసరం. ఇంకా మీరు మీ మాట్లాడే మాట అనేది మిస్‌కమ్యూనికేషన్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. ఆహ్, అలాగే ఇంకా మీకు రిలేషన్‌షిప్‌లో మీ ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌లో గానీ, మీకు మీ వైఫ్ అండ్ హస్బెండ్‌తో గానీ, లేదా పార్ట్నర్‌షిప్స్‌లో గానీ, వీటన్నింటిలో కూడా కొంచెం ఇబ్బందులనేవి కనిపిస్తున్నాయి. ఎక్కువగా కోపం రావడము, కోపంలో ఏదో మాట్లాడడము, ఇలాంటివి చాలా కామన్‌గా జరుగుతాయి కాబట్టి, మీరు కొంచెం ఏదైనా మాట్లాడాలి అన్నప్పుడు ఆలోచించుకోవడానికి టైం తీసుకోండి. ఏదైనా పని చెయ్యాలనుకున్నప్పుడు గూడా ఖచ్చితంగా టైం తీసుకొని, ఆలోచించుకొని చేయండి. ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉన్నాయని చెప్పాను కదా! మెయిన్‌గా మనకి బ్లడ్ రిలేటెడ్ అంటే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ గానీ, లేదా బ్లడ్‌లో ఇన్ఫెక్షన్స్ గానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ గానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మీ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది 12 ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏదైనా సరే ఓవర్‌గా థింక్ చేయడము, ఒక విషయం మిమ్మల్ని ఎక్కువగా సఫర్ చేయడం అనేది ఉంటూ ఉంటుంది. ఇంకా జాబ్ విషయంలో కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఆహ్, మీరు జాబ్స్ చేస్తూ ఉన్నారో అక్కడ కూడా మీరు కొంచెం ఆహ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణాలు ఉండడం గానీ, లేదంటే విదేశాల్లో ఛాన్సెస్ రావడం గానీ, జాబ్ ఆపర్చునిటీ రావడం గానీ, అలా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆహ్, అలాగే మీకు ఆహ్, గురువు రెండో ఇంట్లో. కుటుంబంలో తగాదాలు చెప్పాను. ఓకే. మేషరాశి వాళ్ళకి ఇదండి. ఇంకా వృషభ రాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి ఈఎన్‌టీ సమస్యలు మెయిన్‌గా మనకి టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గానీ, ఈఎన్‌టీ ఇష్యూస్ గానీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా వాటిలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, లేదా మన అన్నతమ్ములతో కానీ, కుటుంబంలో మన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గానీ, ఎక్కువగా మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం డిసప్పాయింట్ అవ్వడము, అది జరుగుతూ ఉంటుంది. మీకు కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావడము, చిన్న చిన్న అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేవి ఎక్కువగా ఉండడము, మనీ కొంచెం ఎక్కువగా ఖర్చవ్వడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి. రెండో ఇంట్లో మీకు కుజుడు సంచారం జరుగుతుంది కాబట్టి, మీకు కూడా ముఖ్యంగా చెప్పేది స్పీచ్. మీరు మాట్లాడేది చాలా కఠినంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి, మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. అలాగే ఆహ్, 11 ఇంట్లో మీకు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి, డబ్బులకు సంబంధించి మీకు దశ, అంతర్దశలు గనక బాగుంటే చాలా మంచి ఫినాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. లేదంటే కొంచెం ఫినాన్షియల్‌గా మనం మోసపోవడానికి అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో పెట్టడం కానీ, రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గానీ, ఫోన్‌లో మనీ లింక్స్ ఓపెన్ చేయడం గానీ, ఇలా ఏదో రకంగా డబ్బనేది మనం పోవడానికి కానీ, రావడానికి కానీ ఇది పనిచేస్తూ ఉంటుంది. అలాగే మీకు మీరు చేసిన పనికి గుర్తింపు ఉండకపోవడం. ఎంత చేసినా గుర్తింపు రావట్లేదు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వర్క్‌లో మీరు చేసిన దానికి ప్రతిఫలం అయితే మీకు ఉండదు. ఆ విషయాల్లో మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్యామిలీలో కూడా అనుకోని చిరాకులు అందరితో అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే కాదు, ఫాదర్, మదర్ కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో గానీ, ఇలా అందరితో కూడా కొంచెం ఎక్కువగా ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
సెప్టెంబర్ 18 తర్వాత మీకు శుక్రుడు 6వ ఇంట్లోకెళ్తారు కాబట్టి కొంచెం ఏవైనా వస్తువులు కొనుక్కోవడం, ఇంట్లోకి ఎక్స్‌పెన్సివ్ వస్తువులు కొనుక్కోవడం గానీ, లేదా మీకు జ్యువెల్లరీ పర్చేస్ చేయడం గానీ, ఆహ్, అలాంటివి ఉంటాయి. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయకుండా చూసుకోండి. హ్మ్. మీరు ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్స్ మీద గానీ, మీ స్పౌస్ మీద గానీ, లేదా ఎవరి మీదైనా సరే ఎక్కువగా డిపెండెంట్‌గా ఉన్నట్లయితే అది మానేయండి. మిథున రాశి లేదా మిథున లగ్నం. మిథున రాశి లేదా మిథున లగ్నం వాళ్ళకి లగ్నంలో కుజ సంచారం ఉంది. ప్రతి దానికి చిరాకు పడ్డం, ఎక్కువగా కోపం తెచ్చుకోవడం, ప్రతి దానికి అరిచేయడం, లేదా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వడం, ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వీలైనంతగా మెడిటేట్ చేయడానికి చూసుకోండి. ఇంకా మీకు కూడా టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గానీ, బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గానీ, అలాగే ఆహ్, అంతే అండి. అలాంటి ఇష్యూస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంతగా మీ యాంగర్ అనేది తగ్గించుకోనేడానికి ట్రై చేయండి. ఖర్చులు కొంచెం ఖర్చులనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే 10వ ఇంట్లో మీకు ఈ గ్రహణం ఏర్పడుతుంది. 10వది కర్మస్థానం. అంటే జాబ్‌లో మీ దశ, అంతర్దశలు బాగుంటే మంచి పొజిషన్‌కెళ్తారు. ఇంకా ప్రమోషన్స్ ఒస్తాయి. లేదంటే మీరు జాబ్ పోయే పరిస్థితులుంటాయి కాబట్టి కొంచెం జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా 4 ఇంట్లో కేతువు. అంటే మదర్ హెల్త్ కానీ, లేదా మదర్‌తో మనకి రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ కానీ, అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంటి ఎన్విరాన్మెంట్ అనేది మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో గొడవలవ్వడము, లేదా మానసికంగా ప్రశాంతంగా అనిపించకపోవడము, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆహ్, అలాగే మీకు 12 ఇంట్లో గురువు తిరుగుతున్నాడు కాబట్టి మెయిన్‌గా ఫారెన్ సంబంధించిన మీరేదైనా ఫారెన్‌కెళ్ళాలి అనుకున్నా, అక్కడ జాబ్ చెయ్యాలి అనుకున్నా ఈ టైం అనేది బావుంటుంది. ఆహ్, అనుకోని విధంగా ఖర్చులు అంటే ఇంట్లోకి ఏదైనా వస్తువులు కొనాల్సి రావడము, ఆ కొనే వస్తువేదో చాలా మంచిదే కొందామని ఖరీదైన వస్తువు కొనుక్కోవడము, అలా ఏదో రకంగా మీకు రూ. 10 అన్నది రూ. 20 అవుతూ ఉంటుంది. ఇంటి వస్తువులు కొనేటప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించాలి. అలాగే మిథున లగ్నం వాళ్ళకి మెయిన్‌గా కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు గానీ, మనం మామూలుగా నడిచేటప్పుడు గానీ కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. మీ రెండో స్థానాధిపతే ఆహ్, అక్కడ గ్రహణంలో ఉన్నారు కాబట్టి డబ్బుకి సంబంధించిన నిర్ణయాలు ఏవైనా సరే కొంచెం ఆలోచించి తీసుకోవాలి. ఆహ్, కోపం అనేది ఖచ్చితంగా మీకు ఎక్కువగా వచ్చే సన్నివేశాలు, అలాంటి సందర్భాలే మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ మీరు వీలైనంత వరకి గొడవలు అవి అవాయిడ్ చేయడానికి చూడండి. లేదంటే మీకు షోల్డర్స్‌లో ఎక్కువగా పెయిన్ రావడము, ఆ కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, మీ ఫోన్స్ పనిచేయకపోవడము, ఫోన్‌లు ఎక్కువగా కింద పడి పగిలిపోవడము, లేదా కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి కంప్యూటర్స్ చాలా ఇంపార్టెంట్ గదా! అక్కడ సిగ్నల్స్ రాకపోవడము, లేదంటే మిస్‌కమ్యూనికేషన్ అవ్వడము, ఇలాంటి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోండి. మెడిటేషన్ చేయడం గానీ, జిమ్‌కెళ్ళడం గానీ, లేదా ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా పెట్టుకోవడం గానీ చేసినట్లయితే మీకు ఈ టైం అనేది బావుంటుంది. ఇంకా కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి. మీకు 12 ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేవి అది కూడా మెయిన్‌గా స్పిరిచ్యువల్ ప్లేసెస్ ఏదైనా టెంపుల్స్‌కి వెళ్ళడము, దూరంగా ఉన్న పిల్గ్రిమేజ్ అనేది ఉంటూ ఉంటుంది. కానీ ఇది చాలా కష్టంగా అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చవ్వడం గానీ, లేదంటే వెళ్ళేటప్పుడు ఎక్కువ వ్యయ ప్రయాసలు అంటే ఒక టైం అనుకుంటే ఇంకో టైంకి అవ్వడము, ఇలా కష్టంతోనే మనం ఆ ప్లేస్‌ని రీచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పటిదాకా మీకు ఇంట్లో
ప్రశాంతమైన వాతావరణం లేకుండా చాలా ఇబ్బందిగా అంటే మనుషులతో మన అనుకున్న వాళ్ళతో మనమే ఎక్కువగా సాక్రిఫైజులు చేయడము, వాళ్ళని అర్థం చేసుకోవడము, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళకేదో చెయ్యాలనుకోవడం, ఇవన్నీ ఇప్పటిదాకా జరిగాయి. ఇప్పటి నుంచి మీరు కంప్లీట్‌గా ఆ ఆలోచన విధానం నుంచి బయటికొస్తారు. మీరు ఇప్పటిదాకా ఎవరి గురించైతే ఆలోచించి కంఫర్ట్స్ ఇద్దామనుకున్నా హ్మ్, అలా అన్నీ ఆలోచించారో ఇప్పుడంతా కంప్లీట్‌గా మారిపోయి మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకా 12 ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి మెయిన్‌గా స్లీప్ అనేది కొంచెం ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది. ఫినాన్షియల్ గెయిన్స్ అయితే చాలా బావున్నాయి. ఆహ్, ఇంకా మనకి జాబ్ రిలేటెడ్ కొత్త ప్రాజెక్ట్స్ రావడం గానీ, కొత్తగా మనకు అవకాశాలు రావడం గానీ, డబ్బు రూపంగా బావుండడం గానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అలాగే అష్టమ శని సారీ. అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి హెల్త్ పరంగా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. 12 ఇంట్లో కుజుడు గానీ, మీకు అష్టమ శని నడవడం గానీ, 9 ఇంట్లో మీకీ గ్రహణం జరగడం గానీ, హెల్త్ పరంగా ఖచ్చితంగా ఇష్యూస్ ఉంటూ ఉంటాయి కాబట్టి, హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీ నాన్నగారి ఆరోగ్యం గానీ, లేదంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి సంబంధించి ఆరోగ్యం బావుండకపోవడము, సడెన్‌గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడము అలాంటివి జరుగుతాయి. లేదా వాళ్ళతో మనకి మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. కర్కాటక రాశి లేదా లగ్నం వాళ్ళు వృత్తి వ్యాపారాల్లో అంటే మీరేదైనా జాబ్ చేస్తుంటే గనక వేరే జాబ్‌కి మారాలి అనుకున్నా, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఆహ్, ఇలాంటి వాటికైతే మీకు చాలా అనుకూలంగా ఉంది. గెయిన్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఏదైనా ఇల్లుకి సంబంధించి రెనోవేట్ చేయడం గానీ, ఇంట్లోకి వస్తువులు తీసుకోవడం గానీ, ఇంట్లో ఎక్కువగా గడపాలనుకోవడం గానీ, ఇక పైన బావుంటుంది. దానికంతా బావుంది. సింహరాశి లేదా సింహలగ్నం. సింహరాశి లేదా సింహలగ్నం వాళ్ళకి మెయిన్‌గా అంటే ఒక రకమైన కన్‌ఫ్యూజన్‌లో ఉంటూ ఉంటారు. ఏ పని చేయాలనుకున్నా కూడా ఇది చెయ్యాలా? వద్దా? చేస్తే ఏంటి? చేయకపోతే ఏంటి? ఒక రకమైన కన్‌ఫ్యూజన్ అనేది ఉంటూ ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ పనికైనా సరే ఇంకా మీరు మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా టైం ఇచ్చి కష్టపడుతూ ఉంటారు. అవన్నీ ఆహ్, టైం అనేది మీరు ఎక్కువగా కావాల్సుంటుంది మీకు. మీ విషయాల్లో గానీ, మీ పర్సనల్ విషయాలు గానీ, ఏ విషయాలైనా సరే కన్‌ఫ్యూజన్ మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మీరు చేసిన దానికి మీరు ఎంతైతే వర్క్ చేస్తున్నారో దానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు కొంచెం రాదు. అందులో డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. కానీ ఒక 3, 4 మంత్స్ తర్వాత నుంచి మళ్ళీ అవన్నీ కూడా మంచిగా మీరు అనుకున్నవి అనుకున్నట్టు అవుతూ ఉంటాయి. డబ్బుకి సంబంధించి కొంచెం స్టాక్ మార్కెట్స్ చేసేవారు గానీ, లేదా ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా చేసేవాళ్ళు గానీ, అవన్నీ కూడా కొంచెం చూసుకోండి. కుజుడు 11 ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు ఆహ్, ఎక్కువగా ఇంపల్సివ్ నేచర్ అనేది ఎక్కువ పెట్టాలి. ఇది త్వరగా నిర్ణయాలు తీసుకోవడం. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడము, ఆ తర్వాత బాధపడ్డము, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించండి. ఇంకా హెల్త్ రిలేటెడ్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మీకు 8వ స్థానంలో మీ రాశి నుంచి, మీ లగ్నం నుంచి 8దో ఇంట్లో మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి, ఇది ఖచ్చితంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆహ్, ఇంకా మీకు ఈ టైం అనేది మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి, మీకు మీరుగా రియలైజ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ టైం. అంటే కొంచెం మెడిటేట్ చేయడం గానీ, అసలు మీరు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? లేదంటే నాకు నేను ఏమిచ్చుకుంటున్నాను? అలా సెల్ఫ్ రియలైజేషన్‌కి ట్రై చేస్తే ఈ టైం చాలా బావుంటుంది. ఆహ్, కొత్త
జాబ్ గానీ, మనకి బిజినెస్ కానీ అందులో ఒక 3-4 మంత్స్ తర్వాత నుంచి కొంచెం టైం బావుంటుంది. మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాము. సరిగ్గా నిద్రపోము కాబట్టి మెయిన్‌గా హెల్తే అండి. హెల్త్ రిలేటెడే చూసుకుంటూ ఉండండి. ఏదైనా సరే సీక్రెట్‌గా చేసే పనులు ఆహ్, అలాంటివేవైనా ఎవరైనా చేస్తే గనక ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవి బయటికొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. కన్యా రాశి లేదా కన్యా లగ్నం. కన్యా రాశి లేదా కన్యా లగ్నం వాళ్ళకి 7వ ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది. 7వ ఇంట్లో అంటే మన స్పౌస్ గానీ, లేదా మన పార్ట్నర్‌షిప్స్ గానీ, మనం డైలీ మాట్లాడే వాళ్ళు గానీ, ఇంకా వీళ్ళందరితో మెయిన్‌గా మనకి కుటుంబంలో ప్రశాంతత అనేది ఉండదు. ఎక్కువ అంటే ఇక ముందు ఇంతకు ముందు కూడా అలాగే ఉంది. ఇక పైన కూడా అలాగే ఉంటుంది. మన అన్న వాళ్ళతో కొంచెం ఎక్కువ డిస్టెన్స్ రావడము, మానసికంగా గానీ, శారీరకంగా గానీ, అలాగే అస్సలు ప్రశాంతంగా అనిపించకపోవడము, మన మనసు స్థిమితంగా లేకపోవడము, మన జీవితంలో కొత్త వ్యక్తులు ఆహ్, రావడము, మీరు కూడా ఏదైనా సీక్రెట్‌గా చేసే పనులున్నా, ఏవైనా సీక్రెట్ అనుకున్నవి అలాంటివి ఇప్పుడు బయటికొచ్చే ఛాన్సెస్ మనం 10 మందిలో అది ఎక్స్‌పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అలాంటివేవి చేయకూడదు. ఇంకా ఎవరితో మాట్లాడుతున్నా సరే, బయటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే, వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు రాశిలో కేతు ఉన్నాడు. ఇప్పుడు సప్తమంలో గ్రహణం ఏర్పడుతుంది. అంటే మనం ఈజీగా మనల్ని బయటి వ్యక్తులు ఇన్‌ఫ్లూయెన్స్ చేయొచ్చు. అలా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా మీకు ఏది మంచి, ఏది చెడు అనేది మీరు ఖచ్చితంగా బేరీజు వేసుకొని ముందుకెళ్ళండి. ఈ టైం అనేది మెయిన్‌గా ఈ గ్రహణము మీకు కూడా సెల్ఫ్ రియలైజేషన్ రావడానికి. ఎంతసేపు నాతో ఎందుకిలా అవుతుంది? నేనెందుకు ప్రశాంతంగా లేదు? ఏమవుతుంది నాతో? ఇంట్లో ఎందుకు ప్రశాంతత లేదు? నేనెందుకు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను? డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వీటన్నింటికి మీరు సెప్టెంబర్ 18న వచ్చిన గ్రహణం రోజు మెడిటేషన్ చేయడం గానీ, ఏదైనా యోగా, మెడిటేషన్ ఇలాంటివి లేదా ధ్యానం జేయడం గానీ, ఇలాంటివి చేసి మిమ్మల్ని మీరు ప్యూరిఫై చేసుకుంటే, ఒక నిమిషం ఆలోచిస్తే, మీ లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా 10వ ఇంట్లో కుజుడున్నాడు మీకు. కన్యా రాశి వాళ్ళకి 10వ ఇంట్లో కుజుడు అంటే కర్మస్థానంలో కుజుడు. ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో, బిజినెస్ చేస్తూ ఉంటారో, అక్కడ స్పీడ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. స్పీడ్‌గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి నిర్ణయాలు స్పీడ్‌గా మాత్రం తీసుకోకూడదు. ఆహ్, అలాగే ఆహ్, వెంటనే అంటే అంతే అండి. జాబ్ చేంజ్ అవ్వాలి అనిపియగానే మనం రిజైన్ చేసేయడాలు, లేదంటే ఏదో ఇక్కడ చేంజ్ అవ్ ఆ చేంజ్ అనేది అంత త్వరగా వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు. కుజుడున్నాడు కాబట్టి మనకా ఎనర్జీ ఇస్తాడు. కానీ ఆలోచించాలి. హ్మ్. డబ్బుకి సంబంధించి మెయిన్‌గా ఫినాన్షియల్‌గా కూడా మనకి కొంచెం గ్రోత్ అయితే ఉంటుంది. పర్లేదు. 9దో ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి స్పిరిచ్యువల్ ప్లేసెస్‌కి వెళ్ళడము, ఏదైనా గురువు పరిచయం అవ్వడం ఇలాంటివి కూడా మీ దశల్లో ఏదైనా బాగుంటే జరుగుతూ ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ మెయిన్‌గా మీకు చంద్రకేతువులు మీ లగ్నంలో చంద్రుడు, కేతువు ఉన్నారు కాబట్టి మీకు మెయిన్‌గా ఓవర్ స్ట్రెస్ మీరు ఎక్కువగా ఆలోచించడం అనేది మీ బాడీని డిస్టర్బ్ చేస్తది. అంటే ఫిజికల్‌గా మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి హెల్త్ ప్రయారిటీ చేసుకోండి. ఇంకా తులా రాశి లేదా తులా లగ్నం. తులా రాశి వాళ్ళకి హ్మ్, ఇప్పటివరకి రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్, మన అనుకున్న వాళ్ళతో ప్రాబ్లమ్స్ మెయిన్‌గా రిలేషన్‌షిప్‌లోనే ఇష్యూస్ అంటాం గదా! రిలేషన్‌షిప్స్ వైస్‌గా ఉన్న డిస్టర్బెన్స్‌లు గానీ, ఇష్యూస్ గానీ అవి ఏదో రకంగా క్లియర్ అవుతూ ఉంటాయి. అంటే మీకు మీరుగా ఇంకా ఇది ఇక్కడితో స్టాప్ చేద్దాము అని మీరనుకోవడం గానీ, లేదంటే ఏదో రకంగా అది ఆ డిస్టర్బెన్స్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంది.
ఈ 18th తర్వాత అంటే గ్రహణం తర్వాత మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అంటే మన మీద మనం ఎక్కువగా కేర్ తీసుకోవడం, మన డ్రెస్సింగ్ మీద గానీ, మన బ్యూటీ పైన గానీ, మనల్ని మనం ప్యాంపర్ చేసుకోవడము, మనకి మనం టైం ఎక్కువ ఇచ్చుకోవడము, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు లేదా మనం ఇష్టపడే వాళ్ళు, మన అనుకున్న వాళ్ళతో చాలా డిస్టర్బెన్స్‌లయితే ఇక పైన గూడా ఉంటాయి. అంటే ఎవరు, ఎలాంటి వారు అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ టెస్ట్ అన్నమాట. ఇలా డిస్టర్బెన్స్‌లు మాత్రం మన ఇంట్లో, మన ఫ్యామిలీ మెంబర్స్‌తో, మన రిలేషన్‌షిప్స్‌తో, మన స్పౌస్‌తో ఇవి డిస్టర్బెన్స్‌లు కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాకపోతే మీరు డీల్ చేసే విధానం ఇంతకు ముందుకి, ఇప్పటికి ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మీకు 6వ హౌస్‌లో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి, మానసికంగా కొంచెం ఎక్కువగా మీరు డ్రైన్ అయిపోతూ ఉంటారు. ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతిదానికి కొంచెం ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక స్టెప్ తీసుకోవడానికి అంటే, ఇప్పుడు మన అన్న వాళ్ళతో గొడవైనప్పుడు నేను ఇలా అంటే వీళ్ళతో రిలేషన్‌షిప్ కట్ అయిపోతుందేమో, అవసరమా? లేదా? అనే ఒక ఆలోచనలో మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. 8దో ఇంట్లో గురువు మీకు పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గానీ, ఇండైజేషన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ గానీ అలాంటివి ఇస్తది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 9దో ఇంట్లో కుజుడు. మీకు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉండడం గానీ, పిలిగ్రిమేజ్ ఉండడం గానీ, ఏదైనా సరే మనం ప్రయాణాలు చేయాల్సి రావడం ఉంటుంది. ఫాదర్ హెల్త్ గూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం. మీకు 5దో ఇంట్లో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మెయిన్‌గా లవ్, రొమాన్స్, పిల్లలు ఇలాంటి వాటిలో కొంచెం ఇది టైం చేంజ్ చేసే టైం అన్నమాట. మీరు కొంచెం ఆగి ఆలోచించుకునే టైం. ఏవైనా రిలేషన్‌షిప్స్‌లో బ్రేక్స్ రావచ్చు. అంటే లవ్ రిలేషన్‌షిప్ ఏదైనా ఉంటే అందులో బ్రేక్ రావడము, ఇంకా పిల్లలకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు రావడము అవి ఉంటూ ఉంటాయి. అలాగే 7వ ఇంట్లో మీకు గురువున్నాడు. ఎంత గొడవలైనా సరే ఆయన కొంచెం మిమ్మల్ని ఆ గొడవల నుంచి బయటికి తెస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఇంత పవర్‌ఫుల్‌గా ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ పవర్‌ఫుల్ చేసే పీరియడే ఇది. కానీ 8దో ఇంట్లో కుజుడున్నాడు. 8దో ఇంట్లో కుజుడున్నప్పుడు మెయిన్‌గా టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదా ఈఎన్‌టీ సంబంధించి కానీ, లేదంటే మనకి ఆడవాళ్ళైతే గనక గైనిక్ ఇష్యూస్ గానీ, ఇలా ఏదో రకంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు వెహికల్స్‌తో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్‌గా ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి హెల్త్ ఇంపార్టెంట్ అండి. మనకి 8దో ఇంట్లో కుజ సంచారం అనేది ఖచ్చితంగా చిన్న చిన్న సర్జరీస్ ఇవ్వడం గానీ, లేదంటే కొంచెం ఇబ్బందులైతే ఇస్తూ ఉంటది. అలాగే మీ ఇన్‌లాస్‌తో, అత్తగారి వాళ్ళతో ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉండడము, ఇంకా మీ స్పౌస్‌తో కూడా కొంచెం తగాదాలనేవి కొంచెం ఎక్కువగా వస్తుండడము అయితే ఉంటూ ఉంటుంది. అలాగే మీ కెరీర్‌లో గానీ, అలాగే వృత్తి వ్యాపారాలు ఏదైనా బిజినెస్‌లో గానీ, కొత్త ఆపర్చునిటీస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి కూడా బావుంటాయి. హ్మ్. ఎవరినైనా నమ్మేటప్పుడు స్కార్పియో వాళ్ళు ఎవరినైనా నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాంగ్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ధనస్సు రాశి లేదా ధనస్సు లగ్నం. ధనస్సు రాశి వాళ్ళకి మదర్ హెల్త్ అనేది కొంచెం ఇంపార్టెంట్. మదర్‌కి హెల్త్‌కి రిలేటెడ్ కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లు కనిపిస్తున్నాయి. మీరు ఉన్న ప్లేస్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళాల్సి రావడము, లేదా ఏదైనా అనుకోని ప్రయాణాలు ఉండడము, కెరీర్‌లో మనకి అబ్రాడ్ ఛాన్సెస్ రావడము, అలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు కూడా కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడు. తర్వాత 8దో ఇంట్లోకొస్తాడు. ఈ 2 కూడా మన స్పౌస్‌తో రిలేషన్‌షిప్ ఇష్యూస్, అలాగే స్పౌస్ అనే కాదు, మనం డైలీ మాట్లాడే వాళ్ళతో గానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేషన్‌లో గానీ అలా ఎక్కువగా
మనం యారోగెంట్‌గా బిహేవ్ చేయడం, లేదా వాళ్ళు మనతో ఉండడం అలాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. రిలేషన్‌షిప్స్‌లో చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇంకా మీకు ఆహ్, మూడో ఇంట్లో శని. ఆహ్, ఎవరైనా పాత స్నేహితులను కలుసుకోవడం గానీ, లేదంటే ఆహ్, చిన్న షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వాళ్ళని కలవడానికి వెళ్ళడం గానీ, అలాంటివి ఉండే అవకాశం ఉంది. పదో ఇంట్లో సూర్యుడు, కేతువు అంటే జాబ్ రిలేటెడ్ కొంచెం ఎదుగుదల తగ్గడము, జాబ్‌లో కొంచెం ఇబ్బందులనేవి ఉండడము, ఈగో ఇష్యూస్ అనేవి మీకు మెయిన్‌గా ఈగో ఇష్యూస్ అనేవి జాబ్‌లో వస్తూ ఉండడం అనేది ఉంటుంది. నాలుగో ఇంట్లో మీకు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి హోమ్ ఎన్విరాన్మెంట్ అనేది మెయిన్‌గా ఇంట్లో కొంచెం మార్పులు జరగడము, ఏవైనా మార్పు చేద్దామనుకోవడము, మనశ్శాంతి అనిపించకపోవడము ఇలాంటివుంటాయి. ఇంతకుముందు వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్‌గా ఒకటి మర్చిపోయాను. వాళ్ళకి శుక్రుడు 12వ ఇంట్లోకొస్తాడు కాబట్టి మెయిన్‌గా డబ్బుకు సంబంధించి చాలా ఖర్చు చూపిస్తుందండి. వృశ్చిక రాశి వాళ్ళు డబ్బు ఖర్చు అనేది అధికంగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనుస్సు రాశి వాళ్ళకి మెయిన్‌గా రిలేషన్‌షిప్స్‌లో ఇష్యూస్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాబ్‌లో అయితే మనకి చేంజెస్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. మకర రాశి లేదా మకర లగ్నం. మకర రాశి లేదా మకర లగ్నం వాళ్ళకి కూడా మెయిన్‌గా 7వ ఇంట్లోకి కుజుడొస్తాడు. ఇప్పుడు 6వ ఇంట్లో ఉన్నాడు. అలాగే 5వ ఇంట్లో గురువు. మీకు ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో ఇప్పటిదాకా మీరు సర్దుకపోతూ అంటే ఏదైనా ఇబ్బందొచ్చినప్పుడు నాదే తప్పు కావచ్చు, నేనే తప్పుగా ఆలోచించాను కావచ్చు, నేనిలా అనకపోయుంటే బాగుండేది అనే ఆలోచనలో ఉన్న మీరు ఇప్పుడు రియలైజ్ అవుతారు. లేదు నేనేం చేయలేదు. ఎదుటి పర్సన్ నాతో బాలేడు కాబట్టి ఇదంతా జరిగింది. నా టైం, ఎనర్జీ అన్నీ కూడా నేను మిస్‌యూజ్ చేశాను అనేది మీకు కొంచెం అర్థమవుతుంది. ఫాదర్ హెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 9వ ఇంట్లో సూర్యుడు, కేతువు సంచారం అవుతుంది కాబట్టి. అలాగే 5వ ఇంట్లో గురువు మెయిన్‌గా మీకు ఆహ్, ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు పెరగడం గానీ, లేదంటే ఫుడ్ రిలేటెడ్ ఖర్చులు ఎక్కువగా పెరగడం గానీ, అలా కనిపిస్తుంది. అలాగే మదర్ హెల్త్ మెయిన్‌గా మదర్‌కి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గానీ, లేదంటే నీరసంగా అనిపించడం గానీ, సంథింగ్ అలాంటివి కొంచెం ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పిల్లలకు సంబంధించి ఎవరైనా ట్రై చేసే వాళ్ళకి బావుందండి. ఆ రిలేటెడ్ మనకి పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. జాబ్ రిలేటెడ్ కూడా పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. మీ దశాంతర దశలు గనక బాగుంటే మీకు పాజిటివ్‌గా ఇంకా జాబ్ అనేది మంచి గ్రోత్ ఉండడము, ప్రమోషన్స్ రావడము అలాంటివుంటాయి. లేదంటే కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే మీకు మూడో ఇంట్లో ఈ గ్రహణం జరుగుతుంది. 3 అనేది కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మెయిన్‌గా ఎమోషనల్‌గా కాకుండా కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించి మాట్లాడండి. అంతే. హ్మ్. ఎక్వేరియస్ అంటే కుంభరాశి లేదా కుంభలగ్నం. మీకు రెండో ఇంట్లో గ్రహణం జరుగుతుంది. మెయిన్‌గా రెండో ఇల్లనేది మనకి కుటుంబ స్థానంలో జరుగుతుంది కాబట్టి, కుటుంబంలో ఇప్పటిదాకా మీకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీకు ఏవైతే ఇబ్బందులున్నాయో, ఆ ఇబ్బందులనేవి ఇప్పటిదాకా మీరు ఆ ఇబ్బందుల నుంచి బయటికి రాలేకపోతున్నారు. మానసికంగా గానీ, మనం ఫిజికల్‌గా గానీ బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడేంటంటే, మీరు ఏదో రకంగా ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఆహ్, అలాగే ఇంకా ఎక్కువగా కుటుంబంలో సమస్యలు, రిలేషన్‌షిప్ ఇష్యూస్ అందరితో కూడా మీకు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ మీరు ఆలోచించే విధానంలో మీరిప్పుడు స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. ఇంకా డబ్బు ఖర్చు రెండో ఇంట్లో జరుగుతుంది కాబట్టి కుటుంబం కోసం పెట్టే ఖర్చులు ఎక్కువవుతూ ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టడం గానీ అవన్నీ కొంచెం ఎక్కువవుతూ ఉంటాయి. ఆహ్, అలాగే కొంచెం ఎక్కువ స్ట్రెస్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపించడము, థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపించడము, అలాంటివి జరుగుతూ ఉంటాయి.
ఏదైనా రిలేషన్‌షిప్‌లో మెయిన్‌గా లవ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా ఎవరితో మీరెవరినన్నా ఇష్టపడుతుంటే వాళ్ళతో కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. వర్క్ రిలేటెడ్ మాత్రం కొత్త ఆపర్చునిటీస్ రావడము, గ్రోత్ అనేది బానే ఉంది. ఆహ్, అవన్నీ కూడా మంచి ఫలితాలే ఉంటాయి. అలాగే ఆహ్, మీకు 8దో ఇంట్లో సూర్యుడు, కేతువు ఉన్నారు కాబట్టి కొంచెం ఆహ్, మీ పార్ట్నర్స్‌తో ఎడబాటనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ కొంచెం ఆ ఏరియాలో ఇబ్బంది పడతారు. ఆహ్, ఆహ్, హ్మ్. అంతే. అలాగే మీన రాశి లేదా మీన లగ్నం. మీకు ఎప్పటినుంచో అనుకోకుండా అంటే క్లియర్ కాని ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్ నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది అనుకున్న ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొంచెం మీ ఆహ్, రాశిలో లగ్నంలో మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మెయిన్‌గా మన ఆలోచన విధానం అనేది కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. మన ఆలోచన విధానం వల్లే మనం ఇబ్బంది పెట్టొచ్చు. కానీ లాస్ట్‌కి మనం రియలైజ్ అయితే అంతా బాగానే ఉంటుంది. సడెన్‌గా మనకి డబ్బు రావడం అనేది, డబ్బు గ్రోత్ అనేది మాత్రం కనిపిస్తుంది. సడెన్ గ్రోత్ అనేది. స్టాక్ మార్కెట్‌లో పెడితే మాత్రం సడెన్‌గా మనం లాస్ అవ్వడం ఉంటుంది. అలాంటి వాటికెళ్ళకండి. హ్మ్. ఇంకా మీకు లగ్నంలో అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రయారిటీ అనేది మీరు. మీరు లాంగ్ రన్‌లో ఏమైనా ప్లాన్స్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఇన్వెస్ట్‌మెంట్లు చేయాలనుకున్నా, జాబ్‌లో మార్పులు చేసుకుందాం అనుకున్నా, ఈ టైంలో ఆలోచించడం అనేది చాలా మంచిది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావడము. ప్రయాణాలు చేయాల్సొస్తూ ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్‌ని కలవడం గానీ, లేదా వాళ్ళకి ప్రయాణ ఖర్చులు గానీ, అలా ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులనేవి ఉంటూ ఉంటాయి. ఫుడ్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ రిలేటెడ్ ఇన్‌ఫ్లమేషన్ కానీ, అలాగే ఫుడ్ పాయిజన్ కానీ, ఆహ్, ఫుడ్ ఎలర్జీ గానీ, ఇలాంటివి కొంచెం ఫుడ్ రిలేటెడ్ అనేది మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాటర్ తాగేటప్పుడు గానీ, ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్ తినకపోతే మంచిది. ఇంకా 4 ఇంట్లో కుజుడు. ఆహ్, మీరు చేసే పనుల్లో కొంచెం వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి తీసుకోవాలి. 7 ఇంట్లో సూర్యుడు, కేతు ఉన్నారు కాబట్టి మెయిన్‌గా మీ పార్ట్నర్స్‌తో ఈగో ఇష్యూస్. చిన్న చిన్న గొడవలు గూడా చాలా ఈగోకి తీసుకెళ్ళిపోయి చాలా పెద్దగా చేసేసుకోవడము. ఓన్లీ స్పౌస్‌తోనే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా సరే మనం సొసైటీ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈగోకి తీసుకోకూడదు. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే 8దో ఇంట్లో శుక్రుడు. మంచి గెయిన్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. మెయిన్‌గా మీకు ఇప్పుడు చెప్పినట్టే లగ్నంలో గ్రహణం ఉంది కాబట్టి, ఈ టైంలో మీకు మీరు ప్యూర్ అవ్వడం. అంటే మీ ఆలోచనల నుంచి మీరు తెలుసుకోవడం, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మూడో ఇంట్లో గురువు. మెయిన్‌గా మీ కర్మస్థానాధిపతి కాబట్టి, వర్క్ రిలేటెడ్ మీకు కొత్త ఆపర్చునిటీస్ రావడము, మీరేదైనా ఇంటర్వ్యూస్ కానీ, కొత్త జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటే మాత్రం బావుంటుంది. అవి చేసుకోవచ్చు. వర్క్‌లో కూడా మీ దశాంతర దశలు బావుంటే మీకు సాలరీ పెరగడము, ప్రమోషన్స్ రావడం ఇలాంటివి కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ పాక్షిక చంద్రగ్రహణం వల్ల మెయిన్‌గా ఎఫెక్ట్ అయ్యే రాశులు అన్ని రాశులు అవుతున్నాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు మాత్రం మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి గూడా. అంటే ఆల్మోస్ట్ 12 రాశులు జాగ్రత్తగానే ఉండాలి.
ఎక్కువ జాగ్రత్తగా మిథున రాశి వాళ్ళు ఉండండి. మిథున రాశి వాళ్ళకి మీ రాశిలో లగ్నంలో మిథున లగ్నం ఈ మీకు కుజుని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎక్కువ కోపము, చిరాకు, ఫ్రస్ట్రేషన్ వచ్చే అలాంటి సన్నివేశాలు, అలాంటి పరిస్థితులే మీకొస్తాయి. కానీ కోపం తెచ్చుకోకండి. కొంచెం మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. వృషభ రాశి వాళ్ళైతే అన్నతమ్ములతో ఆస్తి గొడవలు, ఇంట్లో ఎక్కువగా డిస్టర్బెన్స్‌లు, మన అనుకున్న వాళ్ళతో ఎక్కువ తగాదాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఓపిక పట్టుకోండి. ఇంకా కర్కాటక రాశి వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు ఎక్కువగా ఖర్చవ్వడము, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త. మీన రాశి వాళ్ళకి స్టాక్ మార్కెట్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ పనిచేయవు. కన్యా రాశి వాళ్ళకి వేరే పర్సన్స్‌ని నమ్మకూడదు. బయటి పర్సన్స్‌ని నమ్మి వాళ్ళకి ఖచ్చితంగా మోసం జరుగుతుంది. మనం ఏదైనా చేయకూడని పనులు చేసినప్పుడు అవి సొసైటీలోకొచ్చేస్తాయి. అలాగే మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తులా రాశి వాళ్ళకు కూడా మెయిన్‌గా హెల్త్, ఇంట్లో పెద్దవాళ్ళతో లేదా మన అనుకున్న వాళ్ళతో చాలా గొడవలు అవుతాయి. అవి కూడా మంచికే. ఏం కాదు. కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓల్డ్ ఫ్రెండ్స్‌ని కలవడం లేదా వేరే అందరూ కలుసుకోవడం అలాంటిది శుభ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. డబ్బు పరంగా మెయిన్‌గా మన పైన మనం ఎక్కువగా ఖర్చు చేయడం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంది. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాయి. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి ధనస్సు రాశి వాళ్ళకి స్పౌస్‌తో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అంటే గొడవలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. మదర్ హెల్త్ అనేది జాగ్రత్తగా చూడాలి. ప్రయాణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వాళ్ళకి మెయిన్‌గా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వబోతుంది. గొడవలు ఇంకా ఒక అంత ప్రశాంతమైన వాతావరణం ఉండదు. అది కూడా మీ మంచికే. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని అందులో నుంచి మానసికంగా గానీ, ఫిజికల్‌గా ఏదో రకంగా మనం బయటికి వచ్చేయడానికే కాబట్టి మీరు దాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా అంటే ఆలోచించి మాట్లాడండి. డబ్బు కూడా ఎక్కువగానే ఖర్చు చూపిస్తుంది. అంతే అండి. ఇంకా ఈ రాశులు, లగ్నాల వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాబట్టి మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే. మరి ఇంకా లైవ్ అయిపోయింది. ఇంతటితో బాయ్ అండి.